ఎలా ఉంది? ఇది నా బ్యాగ్ కలెక్షన్. ఎలా ఉంది? ఇది బ్యాగ్ హోల్డర్, బెల్ట్స్ కానివ్వండి, క్యాప్స్, జాకెట్స్‌కి మంచిగా యూజ్ ఉంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను? ఇది. దిస్ ఈస్ ఎ స్మాల్ బ్యాగ్ అనుకుంటున్నారా? స్టైల్ ఉంది. ఏం స్మాల్ బ్యాగ్ కాదు. సైడ్ బ్యాగ్. స్లిగ్‌గా యూజ్ చేయొచ్చు. మంచిగా స్మాల్‌గా ఉంది కాబట్టి జీన్స్ మీదకి కానివ్వండి, దేని మీదకైనా బాగా సెట్ అయిపోద్ది. ఈ బ్యాగ్‌లో మనం స్టోరేజ్‌కి యూజ్ చేసుకోలేము అని అనుకోవద్దు. మంచిగా స్టోరేజ్ పడతది. చూడండి. ఒక జిప్, ఇది ఒక కంపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ ఇంకొక కంపార్ట్మెంట్, 2 మొబైల్స్, చార్జర్, బేసిక్ ఉంటాయి కదా, ఆ బేసిక్ మొత్తం దీంట్లో పడుతుంది. ఈ బ్యాగ్ ఇట్ స్టోరేజ్ మంచిగా ఉంటుంది. మీకు ఇది వద్దు అనుకుంటే రిమూవ్ చేయొచ్చు కూడా, డిటాచ్, ఓన్లీ స్టైల్గా వాడుకోవాలి అని అంటే ఇది తీసేయండి, ఈజీ. డన్. ఆరెంజ్కి అన్నిటికీ మంచి సెట్. నెక్స్ట్ బ్రౌన్. ఇది రైనీ సీజన్స్ కి మంచిగా యూస్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని స్లీవ్లే ఉంటాయి. అవి పెద్ద సైజ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి కానీ నేను తీసేసాను. షోల్డర్ పెయిన్ అవుతుంది ఎక్కువగా. దీనికి 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్లస్ బ్యాక్ సైడ్ అన్నది కూడా సిప్ ఉంటుంది. అడ్జస్టబుల్ స్ట్రాప్. నెక్స్ట్ ఈ బ్రౌన్ కూడా బ్యాగ్ ఫ్లోరల్ రౌండ్ షేప్ బాల్ లాగా ఉంది కదా, దీంట్లో కూడా సేమ్ లో మెయిన్ జిప్ ఒకటి ఉండేది. ఓపెన్ చేసిన తర్వాత లోపల చిన్న జిప్ ఉంటుంది, మిడిల్ లో 2 కంపార్ట్మెంట్స్ లాగా ఇచ్చారు. దీంట్లో స్టోరేజ్ అయితే ఒక మొబైల్, ఒక చార్జర్, అంతే. ఇంకా ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది దీంట్లో. రౌండ్ గా బాగుంటుంది కదా. ఇది అమెజాన్ లోనే కొన్నాను. గ్రీన్ కి మనకు అసలు హ్యాండ్ బ్యాగ్స్ ఫస్ట్ మ్యాచింగ్ ఉండాలి. ఇది మీడియం సైజ్, స్మాల్ కాదు. జస్ట్ ఫ్రంట్ సైడ్ నా ఇట్లా బటన్ లాగా వస్తుంది. ఇది ఓపెన్ చేస్తే మెయిన్ జిప్. ఈ మెయిన్ జిప్ ది ఓపెన్ చేసిన తర్వాత లోపల కూడా దీనికి 2 కంపార్ట్మెంట్స్ వస్తుంది, మిడిల్ జిప్ వస్తుంది. ప్లస్ బ్యాక్ సైడ్ కూడా ఒకటి లోపల సీక్రెట్ పాకెట్ లాగా, సీక్రెట్ జిప్ లాగా వస్తుంది. దీంట్లో స్టోరేజ్ బాగా ఉంటది. మనం ఒక ఎక్స్ట్రా పేర్ అన్నది కూడా క్యారీ చేయొచ్చు ఈ బ్యాగ్ లో అన్నది. లోపల చూడండి ఎంత స్పేస్ ఉందో. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇది లోపల దాకా ఉంటది స్పేస్ అన్నది, కింద వరకు. మనం ఓన్లీ 1 డేకి లేదు అని అంటే డే అవుట్ చేసినప్పుడు ఎక్స్ట్రా పేరు ఒకటి క్యారీ చేస్తే బెటర్ అన్నప్పుడు ఇది క్యారీ చేయొచ్చు. దీంట్లో మంచిగా ఎక్స్ట్రా పేరు పడుతుంది. మొబైల్, పవర్ బ్యాంక్, చార్జర్, అట్లా. ఇది బ్యాగ్ ఇటే. అన్ని బ్యాగ్స్ అనుకుంటున్నారా? చెప్తా దీని క్లాస్. ఇది బ్లాక్ అండ్ వైట్. ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది నాకు, నేను పర్చేస్ చేసింది కాదు, నా బర్త్డేకి. ఇది మినీ స్మాల్ బ్యాగ్. షాపింగ్కి వెళ్తున్నప్పుడు ఈజీగా క్యారీ చేయవచ్చు. ఇది వెయిట్ లెస్. బాగుంది కదా, క్యూట్ క్యూట్ గా.
స్ట్రాప్స్ ఇప్పుడు వచ్చే అన్ని అడ్జస్టబుల్ కదా. దీనికి కూడా బ్యాక్ సైడ్ జిప్, కానీ చిన్నది, చిన్న నోట్స్ కి ఓన్లీ నోట్స్ క్యారీ చేసేటట్లా. చేసే కూడా చాలా ఇయర్స్ అయిపోయింది, 3 ఇయర్స్ అయిపోయింది ఇచ్చేసి. బ్లూ, దీనికి ఇందాక పింక్ వచ్చినట్లే దీనికి కూడా ఇట్లా బటన్. మెయిన్ కంపార్ట్మెంట్ డైరెక్ట్ గా 2 జిప్స్ వస్తాయి డైరెక్ట్ గా. స్టోరేజ్ కూడా దీన్ని మంచిగా ఉంటుంది. అండ్ చెప్పినట్టే లోపల సీక్రెట్ జిప్ ప్లస్ బ్యాక్ సైడ్. మనం హెవీగా లగేజ్ క్యారీ చేయకుండా సింపుల్ గా 1 డేకి అన్నప్పుడు ఇలాగా ఈ సైజ్ బ్యాగ్స్ మనకి మంచిగా యూజ్ అవుతాయి. అంత హెవీగా ఉండదు, వెయిట్ ఏముండదు. నేను ఎందుకు ఇట్లా షార్ట్ బ్యాగ్స్ కాకుండా ఇట్లా స్లింగ్ ఎందుకు యూజ్ చేస్తాను అని అంటే, షోల్డర్ పెయిన్ అనేది ఈ స్లింగ్ కి తక్కువగా వస్తుంది. వాటికి అయితే క్యారీ చేస్తుంటే షోల్డర్ పెయిన్ గట్టిగా అవుతుంది, అందుకని ఎక్కువ ప్రిఫర్ చేయను. స్టార్టింగ్ చేసేదాన్ని, స్టార్టింగ్ మీన్స్ నేను హ్యాండ్ బ్యాగ్స్ పర్చేస్ చేసినప్పటి నుంచి స్టార్టింగ్ లో బాగా తీసుకునేదాన్ని అవన్నీ. తర్వాత నాకు తెలిసిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి అప్పటి నుంచి ఇట్లా స్లింగ్సే తీసుకుంటున్నాను. స్లింగ్ వల్ల షోల్డర్ పెయిన్ తక్కువగా అవుతుంది, మనం కొంచెం వెయిట్ కూడా మనం మోయగలుగుతాం. ఫాస్ట్ ట్రాక్, ఇది ఫోరం వెళ్ళినప్పుడు అక్కడ ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది కదా, అందులో తీసుకున్నాము. మినీ హ్యాండ్ బ్యాగ్ స్మాల్ సైజ్, దీనికి ఒకటి మెయిన్ కంపార్ట్మెంట్. లోపల చూసారా క్లాత్ వచ్చింది, నార్మల్ క్లాత్ వాషబుల్ టైప్, కానీ బయట మాత్రం లెదర్ ఏ వాష్ అయితే చేయొద్దు. కాబట్టి ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఇది గట్టిదనం వల్ల, హార్డ్ వల్ల పొదు. సింగిల్ కంపార్ట్మెంట్, దీంట్లో కూడా స్టోరేజ్ ఎక్కువ పడుతుంది, మొబైల్ క్యారీ చేయడానికి అట్లాగా ఉంది. దిస్ వన్, ఈ బ్యాగ్ ఎక్కడ పర్చేస్ చేశాను, అమెజాన్ ఆర్ మింత్రా అనుకుంటా. ఇది ఎందుకు తీసుకున్నానంటే, నేను రైనీ సీజన్ అప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఏమి వాటర్ ప్రూఫ్ లెక్క యూస్ అవుతుంది అన్నట్లు. అసలు చాలా వెయిట్లెస్ ఇది, చూడటానికి హార్డ్ గా కనిపిస్తున్నా చాలా వెయిట్లెస్ అన్నది. మ్యాచింగ్ ఏముందిలే సరే, ఈరోజు మూడ్ లేదు అసలు అన్న ఫీలింగ్ లో ఉన్నప్పుడు నేను ఇది క్యారీ చేస్తాను. ఊరికే హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడ మారుస్తాంలే, ఇంకా ఏదో ఒక బ్యాగ్ అన్నప్పుడు నేను ఇది యూజ్ చేస్తాను. ప్లస్ రైనీ సీజన్స్ వల్ల ఇంకా ట్రావెలింగ్ కి కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇది ఎట్లా పడితే అట్లా రఫ్ అండ్ టఫ్ యూస్. బేసిక్ గా హ్యాండ్ బ్యాగ్స్ అంటే జాగ్రత్తగా చూసుకోవాలి అన్నవి ఉంటాయి కదా, అలా కాకుండా ఇది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు మంచిగా. ఫ్రంట్ సైడ్ కొంచెం స్టఫ్ ఉంది, స్టోరేజ్ మంచిగా పడుతుంది దీనికి, ఏం షేప్స్ లేవు కదా అందుకని. బ్యాగ్ ఎప్పుడన్నా షేప్ ఉంటేనే స్టోరేజ్ తక్కువ పడుతుంది, హార్డ్ గా ఉన్నప్పుడు అట్లా. ఇలా జస్ట్ లూజ్ గా హార్డ్ లేకుండా ఏమంటారు షేప్ అవుట్ లో ఉంటే స్టోరేజ్ మంచిగా పడుతుంది. ప్లస్ బ్యాగ్ చూడండి, బ్యాగ్ ఇప్పుడు జస్ట్ క్రష్, దేంట్లో అయినా పట్టేసి ఏం కాదు. అడ్జస్టబుల్ స్ట్రాప్, పైన కనిపిస్తుంది, నేను చూపించట్లేదు అనుకుంటున్నారా, చూపిస్తాను. ఇప్పుడు నాకు చూపించిన దాంట్లో ఆల్మోస్ట్ 50% నావి బ్యాగ్ ఇట్ ఉంటాయి, ప్లస్ ఫాస్ట్ ట్రాక్. కానీ ఇది మాత్రం టామీ హిల్ఫిగర్, తెలుస్తుంది కదా, టీహెచ్. వైట్ కోసం చాలా వెతికి తీసుకున్నాను. మొన్న దాకైతే దీనికి కవర్ కూడా ఓవర్ తీయలేదు, కానీ యూజ్ చేసింది లేదు ఇప్పటి వరకు. హ్యాండ్ కూడా స్టైల్గా
మీకు ఈ పైనది చైన్ అవసరం లేదు అని అంటే కూడా చేత్తో హ్యాండిల్ చేయొచ్చు. నైస్. దీంట్లో ఏముంటది అంటే జిప్, ఓన్లీ సింగిల్ జిప్. ఓపెన్ చేసిన తర్వాత లోపల చిన్న కంపార్ట్మెంట్ ఉండదు, స్పేస్ తక్కువ ఉంటుంది స్టోరేజ్ కి. లోపల మాత్రం జిప్స్ ఉంటాయి, ఇలా జిప్స్ ఉంటాయి. ఈ జిప్స్ లో మీకు కనిపిస్తుందా, ఇటు సైడ్ ఒక జిప్ ఉంది, ప్లస్ ఇటు సైడ్ కార్డ్ హోల్డర్ లాగా ఉంటది, కార్డ్స్ ప్లేస్ చేసుకోవటానికి. కార్డ్స్ హోల్డర్, కార్డ్ హోల్డర్ లాగా ఉంటుంది, కార్డ్స్ ప్లేస్ చేసుకుంటారు. స్టోరేజ్ చాలా తక్కువ ఇది. ఉన్న బ్యాగ్స్ అన్నింటిలో కాస్ట్లీ బ్యాగ్ ఉంది. ఎందుకు అని అంటే ఇది 7,000 పడింది నేను పర్చేస్ చేసిన టైంలో. ఇప్పటికి కొని 1 year అయిపోయింది. ఈ నా దగ్గర టామీ ఇంకొకటి ఉండేది బ్లూ కలర్ది, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు యూస్ చేయాలి అన్నట్లు. ఇది అకేషనల్ పర్పస్ కనుకున్నా, అది మాత్రం ఆఫీస్ పర్పస్కి తీసుకున్నా. అది 5,000. కానీ ఏమైందంటే దాన్ని లెదర్ అంతా ఊడిపోతూ వచ్చింది. 1 year కూడా ఉండాలి. 5,000 పెట్టి పర్చేస్ చేసి 1 year కూడా లేదు అని చెప్పి ఆ తర్వాత నుంచి నేను అసలు అవి కొనలేదు ఇంకా. దీంతోనే లాస్ట్, ఇంకా కాస్ట్లీ బ్యాగ్ అంత తర్వాత కూడా. ఇదే నాది ఎప్పుడున్న కాస్ట్లీ బ్యాగ్. ఈ బ్యాగెట్ ఎందుకు అని అంటే ఇది రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు. ఫాస్ట్ ట్రాక్ కానీ బ్యాగెట్ కానీ, ఫాస్ట్ ట్రాక్ లో కూడా కొన్ని నేను చూపించిన దాంట్లో కొంచెం లెదర్ వేస్తున్నట్లు కనిపిస్తుంది. బట్ బ్యాగెట్ లో కానివ్వండి, ఇట్లా పర్చేస్ చేసిన వాటిలో కొంచెం రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు. త్వరగా అన్నది దీనిపైన ఉన్న లెదర్ అన్నది పోవట్లు. పైగా మనకేమో మ్యాచింగ్లు కావాలి. మ్యాచింగ్స్ అన్నప్పటికీ ఇంకా ఎక్కువగా కొనాలి, ఎక్కువ పర్చేస్ చేయాలి కాబట్టి కొనేది. ఒక్కొక్క బ్యాగ్ 5,000 10,000 పెట్టి మనం పర్చేస్ చేసి అది త్వరగా పోతుంది అని చెప్పి ఫీల్ అవుతాం కన్నా, 10,000 పెట్టి పర్చేస్ చేస్తే బ్యాగ్ అన్న త్వరగా పోతే ఎవరికైనా బాధ ఉండేది, పర్చేస్ చేసేది త్వరగా పోయింది అని. అందుకని నేను పర్చేస్ చేసిన దాంట్లో నాకు మ్యాచింగ్స్ కావాలి అని, డ్రెస్ కి మ్యాచింగ్ ఉండాలి అందుకని లో బడ్జెట్ కానీ ఎక్కువ బ్యాగ్స్ వచ్చే చూసుకుంటే దాని కలర్ కాంబినేషన్స్ ఏమన్నా సరే డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకుంటే మంచిగా యూజ్ చేయొచ్చు, గట్గా మనం పర్చేస్ చేయకుండా ఉంటుంది. ఇక నేను మింత్రాలో విష్ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకుంటాను, ఏమేమన్నా బ్యాగ్స్ నచ్చితే. ఆఫర్స్ వస్తాయి కదా, అలా ఆఫర్స్ వచ్చినప్పుడు అప్పుడు పర్చేస్ చేస్తాను. మనం చూసినప్పటికీ ఇప్పటికి కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కదా, అలా ప్రైస్ డిఫరెన్స్ ఉన్నప్పుడే నేను పర్చేస్ చేస్తాను. అది కూడా మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకుంటాం. ఓల్డ్ ది అయితే త్వరగా పాడైపోతాయి, మనం పర్చేస్ చేసేటప్పుడు అది చూసుకొని పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నా దగ్గర కొన్ని బ్యాగ్స్ ఫ్రీగా వచ్చినాయి, చూపిస్తారా. ఒక బ్యాగ్ మర్చిపోయాను, ఇది కూడా ఆరెంజ్. దీనికేమో ఫ్రంట్ సైడ్ ఇక్కడ సైడ్స్ పాకెట్స్ ఉంటాయి. ఇది ఓల్డ్ బ్యాగ్, ఇట్లా సైడ్స్ ఒకటే పౌచ్. దీంట్లో ఒక వ్యాలెట్ ఉంది. ఈ వ్యాలెట్ పాటకు కనిపిస్తుంది కదా, సేమ్ ఆరెంజ్ కాంబినేషన్. ఇది మా అక్క యూకే వెళ్ళేటప్పుడు నాకు కొనిచ్చింది, పెళ్లి చేసుకొని వెళ్ళేటప్పుడు గుర్తుగా. దానంతే ఉంచుకున్నాను. పాడైంది, యూజ్ చేయట్లా, బట్ గుర్తన్నది ఉంటుంది కదా. ఇవన్నీ ఏంటా అని చూస్తున్నారు, ఇవన్నీ పాతవి. ఇందులో నోట్స్ ఉన్నాయి, ఈ నోట్స్ ఏంటా అంటున్నారా. 2000 నోటు అయిపోయింది, కానీ నేను అప్పుడు చూసుకోలేదు. ఒక్కొక్క నోట్ అన్నది నేను ఒక్కొక్క బ్యాగ్ లో అన్నది, మన లేడీస్ ఎక్కడ పడితే అక్కడ పోపుల డబ్బులు ఎట్లా పెడతారు, నేనేమో హ్యాండ్ బ్యాగ్స్ లో అన్నది బ్యాకప్ కింద అమౌంట్స్ పెట్టేస్తూ ఉంటా. అలాగా ఇది. అండ్ దీంట్లో ఇది పాత 50 రూపీస్ నోట్. 2 రూపీస్ నోట్ చూసి చాలా మందికి తెలుసుంటది, ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు. 2 రూపీస్ నోట్. ఇంకా 5 రూపీస్. ఏంటనుకుంటున్నారా, ఇచ్చినట్టు యూకేలో పౌండ్స్, యుఎస్పి, డాలర్.
ఇది మా ఆయన ఇచ్చారు నాకు. ఆయన అక్కడ ఎంఎస్ చేసేటప్పుడు నాకు ఇది ఇచ్చారు. మా పెళ్ళి అని నాకు తెలియంది మా ఇద్దరికి. ఇది ఈ వ్యాలెట్‌ది స్టోరీ. ఇంకా నా దగ్గర చిన్న చిన్న వ్యాలెట్స్ ఉన్నాయి. కొంచెం ఫ్యాషన్‌గా ఉండాలి కదా! అప్పట్లో 5 ఇయర్స్ అయిపోయినట్టుంది. జస్ట్ హ్యాండీగా. నెక్స్ట్ ఇది. ఏది పర్చేస్ చేసినా కొంచెం స్టోరేజ్ చూసుకుంటాను. ఎక్కువ బ్యాగ్స్ కొనాలి అని నాకుంటది కలర్స్ కోసం. అలా అని స్టోరేజ్ లేకుండా ఏదో ఒకటి కొంటాం అన్నదైతే కొనను. ఇది మా అక్క వాళ్ళ ఫ్రెండ్ యూఎస్ నుంచి తెచ్చింది. బ్యాగ్ వచ్చింది ఒకటి గిఫ్ట్ గా కాదు, వేరేవి పర్చేస్ చేస్తే వచ్చింది. దాన్ని నేను చూపిస్తాను. జ్యువెలరీ అప్పుడు జ్యువెలరీ పర్చేస్ చేస్తే బ్యాగ్స్ వస్తాయి కదా అట్లా. ఇది మంచిగా ఒక బెడ్షీట్ మనం ట్రావెల్ చేసినప్పుడు సింగిల్ డేకి పెద్ద పెద్ద బ్యాగ్స్ హడావిడి ఏమొద్దు, సింపుల్ గా పోవాలి అన్నట్లు అప్పుడు ఒక పెయిర్ పడుతుంది, ప్లస్ ఒక బెడ్షీట్ మంచి క్యారీ చేయొచ్చు. ఒక టవల్ అట్లా లైట్ వెయిట్ ఉంటుంది. దిస్ ఈస్ మై బ్యాక్ ప్యాక్. నేను పాష్ గా బ్యాక్ ప్యాక్ వాడినా. ఇది ట్రావెల్ కి అన్నది మంచిగా యూజ్ అవుతుంది. లెదర్ స్టోరేజ్ చేసేది. ఫ్రంట్ సైడ్ సైడ్స్ నా ట్రావెల్ కి మంచిగా యూజ్ అవుతుంది. ఇది నా బ్యాగ్ కలెక్షన్. ఈ హోల్డర్ అన్నది ఏం చూస్తున్నారా? ఈ బ్యాగ్స్ కి హోల్డర్. ఇది డిటాచబుల్ స్క్రూస్ ఉంటాయి. అమెజాన్ లో పర్చేస్ చేశాను. ఎక్కడ పడితే అక్కడ అట్లా పడేయటం కన్నా నాకు ఇట్లా నీట్ గా ఉంటే బాగుంటది అని చెప్పి తీసుకో. బోర్ కొట్టుంటే సారీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.